హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మేము బోటీ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. బోటీని ముందుగా మనం వేడి నీళ్ళలో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక కట్ట గోంగూర తీసుకొని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 3 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరుక్కుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక డేషా తీసుకొని కడిగిన గోంగూర దాంట్లో పెట్టాలి. తరుక్కున్న టమోటా, పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయాలి ఫ్రెండ్స్. అది అంతలోకి ఉడుకుతూ ఉంటుంది. బాయిల్ చేసుకున్న బోటీ కర్రీని స్టవ్ వెలిగించి పక్కన ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, బోటీ ఉడుకుతుండగానే 3 స్పూన్ల కారం వేసుకున్నాం మేము. ఇదిగోండి, సరిపడా నూనె తీసుకున్నాం మేము. మొత్తం కదుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కదుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ తీసుకోవాలి, సరిపడా వాటర్ గ్రేవీ కోసం. కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి, అంతలోగా గోంగూర ఉడికిపోయింది. ఆ గోంగూర ఉడికిని చక్కగా ఉప్పేసి కాస్త మెదుపుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా మెదుపుకున్న గోంగూర ఉడుకుతున్న ఆ బోటీ కర్రీలోకి వేసేసేయాలి ఫ్రెండ్స్. వేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో చక్కగా కొత్తిమీర కట్ చేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద స్టవ్ మీద ఉంచేసి ఉడకనిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, గోంగూర బోటీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.